కూటమి ప్రభుత్వం కేంద్రీకృత అభివృద్ధి విధానాలనే అవలంబిస్తోందని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మరో 40,000 ఎకరాల సేకరణకు ఇచ్చిన నోటిఫికేషనే దీనికి నిదర్శనమని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖకు మరోసారి అన్యాయం జరగనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2,600 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఐటీ హబ్ గా విశాఖను ఒకసారి ప్రకటించి అమరావతిలో ఐకానిక్ టవర్ పేరుతో ఐటీ కార్యకలాపాలు సాగించేందుకు యత్నాలు ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో 2,000 మందికి విఆర్ఎస్ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతున్నా కూటమి ప్రభుత్వం అడ్డు చెప్పకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సిపిఐ విశాఖ జిల్లా మహాసభలో ఆమోదించిన తీర్మానాలను వివరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కేంద్రీకృత అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉన్నారు. ఇప్పటికి అమరావతిలో సేకరించినటువంటి 40,000 ఎకరాల భూమి సరిపోదని మరో 40,000 ఎకరాల భూమి సేకరణకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం. రెండోది ఆ భూ కేటాయింపులు చూస్తున్నా అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. మళ్ళీ అక్కడ అమరావతిలో ఇప్పుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి దానికి భూసేకరణ చేసి రన్వే విస్తరణ చేశారు. ఇప్పుడు మిగతా భవనాలు నిర్మాణం పూర్తవుతున్నటువంటి దశలో దీన్నే మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కావాల్సినంత భూమి అక్కడ ఉన్నా ఈరోజు అమరావతిలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అమరావతికి గన్నవరానికి గట్టిగా చూస్తే 30-35 కిలోమీటర్లకు మించి దూరం ఉండదు. దానిలోని మళ్ళీ అమరావతిలో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం, దానికి 4,000 ఎకరాల కేటాయింపు. అలాగే అమరావతికి రైల్ లైన్ కేంద్రం ఇప్పుడు మంజూరు చేసింది. అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా 2,600 ఎకరాల భూమిని కేటాయించారు. అలా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్కి సంబంధించి 100 ఎకరాల భూమి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నాకు తెలిసి ఎంత పెద్ద రైల్వే స్టేషన్ అయినా మన దేశంలో లేదు. మరి దానికి 2,600 ఎకరాల భూమి ఎందుకో మాకు అర్థం కావట్లే. ఈ పద్ధతుల్లో ఈరోజు మళ్ళీ ఐకానిక్ టవర్స్ ఏదైతే అమరావతి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ప్రతిపాదన చేశారో ఐకానిక్ టవర్స్ దేనికి కడుతున్నారు? ఐటీ కేంద్రానికి. ఈరోజు ఐటీ హబ్గా విశాఖ జిల్లాని ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ఉంది. ఇప్పటికీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కొత్తగా ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి రాలే. ఉన్నాయి పోయే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని భవనాలను ఖాళీ చేయించి అక్కడి నుంచి సెక్రటరియట్ నడుపుదామని చెప్పని ఆయన ఒక ప్రయత్నం చేశాడు. అది చాలా నష్టం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క టీసీఎస్ తప్ప టీసీఎస్తో ఒప్పందం జరిగింది. అది ఎప్పుడు గ్రౌండ్ అవుద్దో తెలియదు. వాళ్ళకి భూ కేటాయింపులు కూడా చేశారు. 99 పైసలకి ఎకరం చొప్పున భూ కేటాయింపులు చేశారు. గతంలో కూడా అనేక శంకుస్థాపనలు జరిగాయి. బోళ్ళంత పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారే తప్ప ఏది గ్రౌండ్ కాల. ఈ రోజుని మీరు చెప్పండి, గతంలో విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా మీరు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రకటన చేసి ఐటీ పరిశ్రమలు ఎన్ని ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించారు. విశాఖపట్నంలో ఒకటి ప్రారంభించాలి, అక్కడ ప్రారంభించారు. అప్పుడే ఇక్కడ ఒక కొండని ఫ్రాంక్లిన్ టెంపుల్స్టన్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని వ్యతిరేకించాం. నిజంగా దాని మీద వచ్చినటువంటి డబ్బులు కన్నా మనకు ఆదాయం కన్నా వాళ్ళకి మౌలిక సౌకర్యాల కల్పనకి ఎక్కువ ఖర్చు అయింది. రోడ్ వేయడానికి, ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అయింది. 40 ఎకరాల కొండ మీద ఉన్నటువంటి మొత్తం భూమిని అంతటిని కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్స్టన్కి కేటాయించారు. అది రోడ్డు అయితే వేశారు ప్రభుత్వ ఖర్చుతోని. అక్కడ ఒక్క రాయి కూడా అట్నుంచి ఇటు కదపలే, ₹1 పెట్టుబడి రాలే.